హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఎస్ఎన్టీ క్లాసెస్. ఒక చిన్న ప్రశ్నతో మళ్ళీ చాలా రోజుల తర్వాత యూట్యూబ్లోకి వచ్చాను. చూద్దాం అసలు ఏంటి అనేది. కావడా వరల్డ్స్ లార్జెస్ట్ హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఇంకా ఇంచుమించు ఉండకపోవచ్చు. రేపు వచ్చే 75 ప్రశ్నల్లో ఇలాంటివి మనకు ఒక మహా అయితే ఒక 5 నుంచి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మిగతా 60 ప్రశ్నలు ఏంటంటే ఎనలిటికల్గానే ఉంటాయమ్మా. మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి. మీరు ఏంటి పైకి చదివేస్తే కొట్టేస్తాం, అసలు ఆ ఆలోచనే లేదు. ఇంకా డీప్గా చదవాలి. మీరు కొంచెం నెమ్మదిగా నేర్చుకున్న ప్రాబ్లం లేదు. నేర్చుకుంటూ డీప్గా చదవండి. అండ్ ప్రతి సబ్జెక్ట్ ఎక్సెప్ట్ ఏపీ హిస్టరీ, మిగతా సబ్జెక్ట్ అన్నిటిని కూడా కరెంట్ అసోసియేషన్తో వెళ్ళాల్సి వస్తుంది. కావడా వరల్డ్స్ లార్జెస్ట్ హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్? సో కావడా అనేది ప్రపంచంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన శక్తి ఉత్పత్తి కేంద్రం అండి. ఇది మనకు ఎక్కడ ఉందంటే గుజరాత్ స్టేట్లో ఉంది. ఇది ఏర్పాటు చేస్తున్నారు. 2020లో ప్రారంభమైందండి. 2020లో దీన్ని రూపకల్పన జరిగింది. తర్వాత దీన్ని ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. ఏంటి ఫౌండేషన్ స్టోన్ వేసారు, ఇనాగ్రేషన్ కాదు. ఇది ఆల్మోస్ట్ ఒక 30 గిగావాట్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇటు సోలార్తో పాటు అటు విండ్, 2 రకాల శక్తి ఉత్పత్తి కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో ఇంచుమించు 6 ఫార్మ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. గుజరాత్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఒకటి, ఎన్టీపీసీ ఒకటి, అదానీ పవర్ ఒకటి, ఇట్లా ఒక 6 సంస్థలు దీంట్లో పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఈ 2024 డిసెంబర్ కల్లా ఇది సగం పూర్తి కాబోతుంది. 2026 డిసెంబర్ కల్లా ఇది 30 గిగావాట్ల ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో ప్రపంచంలోనే ఒక ప్రాంతంలో అత్యధికంగా పునరుత్పత్తి చెందే వనరుల ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ఏర్పాటు కాబోతుంది, ఎక్కడ ఏర్పాటు అయ్యింది అని కూడా అడగొచ్చు. అదేంటంటే కావడా, గుజరాత్ అండి. అర్థమవుతుందా? ఇది మనకు కచ్ ప్రాంతంలో ఉంది. ఇంచుమించు పాకిస్తాన్కి సరిహద్దు ప్రాంతంలోనే ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా ఇస్తాడు ప్రశ్న మనకు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కావడా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్. ఇట్ ఈస్ డెవలప్డ్ బై గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆర్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ ఎన్టీపీసీ అని అన్నాడు. నేను ఇప్పుడే చెప్పాను కదా, రేపు ఎగ్జామ్లో మనం ఓవర్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇవి 2 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. వీటితో పాటు అదానీ పవర్ అని ఇంకా రకరకాలుగా ఉన్నాయండి దీంట్లో పార్టిసిపేట్ చేసేవి. ఒక్క నిమిషం. రైట్, గవర్నమెంట్ వెబ్సైట్ కదా, వెళ్దాం, మీకు అర్థమైపోతుంది. ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయి చూడండి. There are 6 firms are participating in this. They have in collaboration with the Gujarat state government to produce ఎంత 27,700 మెగావాట్స్కి కుదిరింది. ఓవరాల్గా కన్సాలిడేట్ ఇంకా చేస్తున్నారు. 30 గిగావాట్స్ లక్ష్యాన్ని పెట్టుకొని ఉన్నారు. గుజరాత్ ఇండస్ట్రియల్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఉందంట, గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది, ఎన్టీపీసీ ఉంది, అదానీ ఉంది, సర్జన్ ఉంది, ఎస్సీసీఐ కూడా ఉంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఏంటండి మనకు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా దీన్ని చెప్పొచ్చు. దీన్ని ఎస్సీసీఐ. వీళ్ళందరూ కలిపి, ఎస్సీసీఐ ఇక్కడ విండ్ ఎనర్జీనే ప్రొడ్యూస్ చేస్తుందంట. అందరు కలిపి సోలార్ అండ్ విండ్ 2 ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ 27 అని ఇచ్చారు. 30 గిగావాట్స్ వరకు అవకాశం ఉందండి. అదేవిధంగా ఎన్ని హెక్టార్స్లో ఉందంట? 724 స్క్వేర్ కిలోమీటర్, 724 స్క్వేర్ కిలోమీటర్. అంటే ఇది ఇంచుమించు ఒక పట్టణం. 724 స్క్వేర్ కిలోమీటర్ అంటే ఐ థింక్ హైదరాబాద్ పట్టణం ఎంత ప్రదేశంలో ఉందో దీనికన్నా ఎక్కువ విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. 72,400 హెక్టార్స్ అంటే 725 చదరపు కిలోమీటర్ల భూభాగంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. విస్తీర్ణం పరంగా అతి పెద్దది కాబోతుంది, ఉత్పత్తి పరంగా కూడా ప్రపంచంలో అతి పెద్దది కాబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు గవర్నమెంట్ వెబ్సైట్లోనే ఉంది. ఓకే, సో ఏవైనా ఉంటే ఇలా డైరెక్ట్ వెళ్ళి మనం చూసుకోవడానికి ప్రయత్నించాలి అండి. సో మనం ప్రశ్నలోకి వచ్చాం. ఆన్సర్లో ఫస్ట్ చూసారు కదా, 2 కాదు 6 దాకా ఫార్మ్స్ ఉన్నాయి. December 26కి కంప్లీట్ అవుతుంది. ద పార్క్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ ఫుల్లీ ఆపరేటెడ్ బై December 26. రైట్, ఇది కరెక్టే.
ఓకే. తర్వాత చూడండి ఇట్ విల్ బి ఏ హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ యాస్ ఇట్ విల్ బి ప్రొడ్యూస్ బోత్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ. కరెక్టే. The park will generate 30 gigawatts of electricity. Its construction cost is 1,50,000 crore rupees. అంటే 30 గిగావాట్ల ఎనర్జీని ప్రొడ్యూస్ చేయబోతుంది 1,50,000 కోట్లు. యాక్చువల్గా లక్ష్యం అదే, ప్రస్తుతానికి 28 గిగావాట్లు, కానీ వాళ్ళు ఆలోచన మాత్రం 30 గిగావాట్ల వరకు ప్రొడక్షన్ చేద్దామనే ఆలోచన ఉంది. ఖర్చు కూడా ఇంచుమించు ఇంత అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనకు కింద ఆప్షన్స్ ఇస్తాడు మళ్ళీ, ఏ 1 2 3 4 కరెక్ట్, 2 3 4 కరెక్ట్, 3 4 కరెక్ట్ అట్లా ఇవ్వచ్చు. యూపీఎస్సీ గత 2 సంవత్సరాలుగా కొత్త పద్ధతిని ఎంచుకుంది. పై వాక్యాలలో ఎన్ని వాక్యాలు సరైనవి? 1 సరైంది, 2 సరైనవి, 3 సరైనవి. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ మనకి ఇంకా క్లిష్టతరం అవుతుంది. ఏపీఎస్సీ కూడా ఆ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకోవచ్చు. పై వాక్యాలలో ఎన్ని వాక్యాలు సరైనవి? 1 మాత్రమే, 2 మాత్రమే, 3 మాత్రమే, అన్నీ సరైనవి. అప్పుడు ఎలిమినేషన్ కష్టం అవుతుంది. ఎందుకంటే 1 2 3 వేరు, 2 3 4 వేరు, 3 4 వేరు. ఈ ఆప్షన్స్లో మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ కొంత ఈజీ అవుతుంది. అట్లా కాకుండా 1 మాత్రమే సరైనవి, 2 మాత్రమే సరైనవి అంటే మాత్రం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది దేనికి సంబంధించిన అంశం అమ్మ? కవడా, ద లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ ఆఫ్ ద వరల్డ్. అర్థమవుతుందా? ఇది ఒక హైదరాబాద్ నగరం కన్నా విస్తీర్ణంలో పెద్దది. ప్యారిస్ నగరంతో పోల్చడం జరుగుతుంది దీన్ని. అర్థమైందా? రైట్. ఇంకొకటి, రోహిత్ సార్ 1-2 సార్లు వీడియో చేయమన్నారు ప్రిలిమ్స్ రిజల్ట్స్ వాటి మీద. నేను కూడా నాకంటే సరే ఆనందం అయితే ఒక పక్క ఉంది, కానీ ఎందుకు మరి ఓవర్ ఇంటరాక్ట్ అవుదామని నేను రాలేదు. అండ్ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. స్టూడెంట్స్ కూడా చాలామంది మెసేజెస్ పెట్టారు, సార్కి కూడా రిప్లై ఇచ్చారంట. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కూడా చెప్పారు పాజిటివ్గానే ఉన్నారు స్టూడెంట్స్ అని. ఎనీహౌ, అది నా ఒక్కడి ఇదే కాదు, ఆ జాగ్రఫీలో స్టూడెంట్స్ కూడా కష్టపడ్డారు. ఎందుకంటే నేను కొంచెం స్పీడ్గా చెప్పినా సరే స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేశారు. కొంచెం అనలిటికల్గా వెళ్ళిన దగ్గర ఓపిక పట్టారు, కొంత ఫాస్ట్గా వెళ్ళిన దగ్గర ఇంకా ఓపిక పట్టారు. ఆ స్టూడెంట్స్ యొక్క గొప్పతనం ఎక్కువగా ఉన్నట్లు నేను అనుకుంటున్నాను. సరే, అది అయిపోయింది, పాస్ట్ అయిపోయింది. ఎస్ఎన్టీ దిగే ముందు నేను 1-2 సార్లు చేశానండి, అంటే జాన్ ఎండ్ కల్లా ఇలా కంప్లీట్ అయిపోతుందని. కానీ మధ్యలో ఏంటంటే చాలా ప్రోగ్రామ్స్, ఒక ఎంసీక్యూ సెషన్ అనేది ప్రారంభించాము. ఆల్మోస్ట్ 25 సబ్ టాపిక్స్కి చెప్పాను. ఒక 400 క్వశ్చన్స్ వరకు ఇచ్చాను. దాంట్లో అన్ని రకాలుగా ప్యాటర్న్స్ కవర్ చేశాను. దానికోసం చాలా టైం అయింది. అందుకే ఇది మొదట డిలే అయింది ఎస్ఎన్టీ. ఆ తర్వాత ఎస్ఎన్టీ ఏపీఎస్సి లాస్ట్ 2 పేపర్ మనకు ప్యాటర్న్స్ చూస్తే కనుక స్టాండర్డ్ వాటి నుంచి ఇవ్వకుండా ఎక్కువగా అంతా కరెంట్ ఇష్యూస్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకని March 1 నుంచి వీలున్నంత వరకు పేపర్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాను. అట్లా 15th 16th వరకు ట్రై చేసుకుంటూ వస్తే ఈ రోహిత్ సార్కి నాకు చిన్న గొడవ అయింది. గొడవ అంటే పెద్ద పెద్ద గొడవలు కాదు. ఈయన ఏమంటాడు, ముందు అది రెగ్యులర్ సిలబస్ కంప్లీట్ చేసి దీంట్లోకి రావచ్చు కదా అని. అర్థమవుతుందా? ఎందుకంటే స్టూడెంట్స్ అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనే కోణంలో ఉన్నారని. అట్లా అయితే మిస్ అవుతారండి, మీరే స్టూడెంట్సే దెబ్బతింటారు. కాబట్టి నేను మీరేం అసలు ప్రాబ్లమే లేదు. May 30 ఫిక్స్, ఏది ఏమైనా May 30 కల్లా సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ కూడా నాకు చెప్పడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే యాప్లో ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అసోసియేటెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. నేను March 1 నుంచి March 10th లోపు ఒక 11-12 అంశాలు చేశాను. మన యాప్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. మనకి ఎప్పుడు Group 1 17th ఎప్పుడు ఎగ్జామ్ జరిగినట్టు ఉంది. దాంట్లో ఎస్ఎన్టీ విభాగంలోకి వెళ్ళి 4 ప్రశ్నలు వచ్చాయండి. ఎందుకు వచ్చాయనంటే అవి రెగ్యులర్గా గత 2-3 నెలల నుంచి కరెంట్ ఇష్యూస్లో నలుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను అనుకున్న విధానం ఏంటి అంటే, ఒక వైపులో మనకి ఏదైతే ఈ కన్వెన్షనల్ సిలబస్ ఉందో అది కంప్లీట్ చేస్తూ వెళ్దాం, మరొక వైపులో కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్ చేసుకుంటూ వద్దాం. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే June 15th నుంచి జాగ్రఫీలో 25 సబ్ టాపిక్స్ చెప్పినట్టే ఇక్కడ ఎన్ని సబ్ టాపిక్స్ ఉంటే అన్ని సబ్ టాపిక్స్ మీద మళ్ళీ ఎంసీక్యూస్ ప్యాటర్న్లోకి దిగుతాను. అది కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూసే ఎక్కువగా ఉండేటట్టు ప్లాన్ చేస్తాను. ఓకేనా? అట్లా మీరేం బాధపడొద్దు. 3rd చాప్టర్ పూర్తిగా కంప్లీట్ అయింది. 5th చాప్టర్ నా పార్ట్ అంతా కంప్లీట్ చేశాను. హెల్త్ కేర్ అండ్ హెల్త్ ఇష్యూస్ అని ఉంది. నా మీద బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు బాగా చెప్తారని చెప్పి రిక్వెస్ట్ చేయటం, హిదయతుల్లా సార్ని అప్రోచ్ అయ్యాం. ఆయన కరెక్ట్గా ఇదే టైంలో రంజాన్ పండుగ ఉండటం కొంచెం బిజీ అయ్యారు. ఆయన కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు, అది అయిపోతుంది. ఓకే, 1st చాప్టర్ ఆయన కంప్లీట్ చేసేసారు. కొన్ని పెండింగ్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేస్తారు. 1st చాప్టర్ నేను మళ్ళీ చెప్తాను, దాంట్లో ఎటువంటి డోకా లేదు, మీరేం బాధపడొద్దు. 2nd చాప్టర్ ఎనర్జీ మేనేజ్మెంట్. ఈరోజే సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఒక 6-7 పథకాలు. ఓకే, ఎటువంటి పథకాలు? జన్మన్ అనే పథకం కానీ, కుసుమ్ అనే పథకం కానీ, సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కానీ, అదేవిధంగా మనకేంటి సూర్యమిత్ర కానీ, సోలార్ సిటీస్ కానీ, ఈ పథకాలన్నీ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేశాను.
అవి అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సో సెకండ్ చాప్టర్ ఒక 1 వీక్ టు 10 డేస్లో అయిపోతుంది. ఆ తర్వాత ఒక 15 to 20 డేస్లో మనకు ఫోర్త్ చాప్టర్ అయిపోతుంది. అయిపోయాక నేను మే 30 జూన్ ఫస్ట్ వీక్ కల్లా చాప్టర్ 1 కూడా కంప్లీట్ చేస్తానండి. మీరు ఏమీ బాధపడొద్దు. సిలబస్ అనేది మనకి ఎలాగా వాళ్ళు జూలై 28 వరకు టైం ఇచ్చారు. ఇది కంప్లీట్ అవుతుంది. అయిపోయిన వెంటనే జూన్ సెకండ్ వీక్ నుంచి మళ్ళీ ఎంసీక్యూ సెషన్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకు కంప్లీట్ చేసి ఎస్ఎన్టీని నా వరకు నేను తీసుకెళ్తాను. మీరు కూడా కష్టపడాలి. వీలున్నంత వరకు పేపర్‌ని మాత్రం వదలకండి. పేపర్ పరంగా ఎస్ఎన్టీ ఒకటి, ఎకానమీ ఒకటి పేపరే ఎక్కువగా అడుగుతున్నాడు గుర్తుంచుకోండి. క్వాలిటీ మొన్న అడిగిన ప్యాటర్న్ గనుక చూస్తే గ్రూప్ 1లో కరెంట్ ఇష్యూస్ ఎక్కువగా అడగలేదు. ఒక 2, 3 ఇష్యూస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద అడిగాడు. మిగతా 26 నుంచి 27 ప్రశ్నలు ఏంటంటే ఆ టాపిక్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఆ బుక్‌లో ఏ బుక్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ బుక్ బెస్ట్ బుక్. దాంట్లో మీరు చదువుతున్న టాపిక్ డీప్ ఎనాలిటికల్‌గా ఉండాలి. డీప్‌గా చదవాలి. వీలుంటే అన్ని కార్నర్‌లో కూడా మీరు పాయింట్స్ రాసుకోవడానికి ప్రయత్నించాలి. ఓకేనా? ఎస్ఎన్టీ విషయంలో మీరు ఇంకా టెన్షన్ పడకండి. నన్ను కూడా టెన్షన్ పెట్టొద్దు. మే 30th లేదా జూన్ ఫస్ట్ వీక్‌లో మొత్తం సిలబస్ కంప్లీట్ అవుతుంది. ప్రెజెంట్ ఏదో ఆఫర్ అయితే నడుస్తుందని చెప్పాడు. వీలున్నంత వరకు మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇక్కడ హిదయతుల్లా సార్ మన రిక్వెస్ట్‌తో, నా రిక్వెస్ట్‌తో వచ్చారు. మీరు అతన్ని కూడా అంటే వినండి, బాగా చెప్తున్నారు వినండి. ఆయన చెప్పిన తర్వాత అదే చాప్టర్ నేను మళ్ళీ కంప్లీట్ చేస్తాను. మీరేం బాధపడొద్దు. ఎందుకంటే మీకు కొంత అడ్వాన్స్‌గా ఇవ్వటానికి ప్రయత్నంలో భాగంగానే తీసుకొచ్చాం సార్‌ని. ఇది కూడా తప్పుగా అనుకోవద్దు దయచేసి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ.